నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కు స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడు, శ్రీవారి సన్నిధి తిరుమల. ఏడుకొండలవాడి దర్శనానికి ఎన్ని గంటలు వేచి ఉన్నా ఒక్క సెకనైనా ఆ స్వామివారి దర్శనంతో మనసు పులకరించిపోతుంది. తిరుమలలో ప్రవేశించినప్పటి నుండి స్వామివారి దర్శనం వరకు ఎక్కడ స్టే చేయాలి, గదులు ఎక్కడ ఖాళీలున్నాయి, దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు ఏవి అందుబాటులో ఉన్నాయి, పర్వదినాలు, ప్రత్యేక పూజలు, ఇలా అనేక విశేషాలు, వివరాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంది మీ ఆంధ్రప్రభ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకం సేవలో పలువురు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో తరించిన ప్రముఖులలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, నూతన వధూవరులు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, వెంకట దత్త సాయిలు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నవదంపతులకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,564 మంది. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,905. గురువారం నాటి స్వామివారి హుండీ ఆదాయం 4.18 కోట్లు. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరింత సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.